హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా ఛానల్లో టాపిక్ ఏంటంటే అసలు ఇంట్లో ఉండి ఏమైనా ఎర్నింగ్ చేసుకోవడానికి ఏమైనా యాప్స్ ఉన్నాయా? సో ఎఫ్ఐటి మార్కెటింగ్ గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఎఫ్ఐటి మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు ఏం వర్క్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు అడుగుతూనే ఉన్నారు. సో నేనైతే ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ కి అండ్ స్టూడెంట్స్ కి అండ్ బాయ్స్ కూడా కొంతమంది జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. బాయ్స్ కూడా నన్ను అడిగారు ఏం చేస్తున్నావు వర్క్ అని ఇది అని చెప్పేసి. సో నేను వాళ్ళకి కూడా యూస్ఫుల్ గా అయ్యేటట్టు మీ వంతు ఎంతో కొంత మీరు ఎర్న్ చేసుకోగలిగే అంత కెపాసిటీ నేనైతే మీకు ఇవ్వగలుగుతాను. సో అది చాలా అంటే చాలా సింపుల్. ఒకే ఒక యాప్ చాలు మనకి. సో యాప్ ఏంటంటే విష్లింక్ అనే ఒక యాప్ ఉంటది. సో అది వచ్చేసి మనకి మినిమం 300+ బ్రాండ్స్ తో అయితే కొలాబ్ అయ్యి ఉంటది. అంటే కొలాబ్ అంటే అన్ని రకాల బ్రాండ్స్ లో ఏమన్నా షాపింగ్ బట్టలు గానీ, ఇంకా హోమ్ వేర్స్ గానీ, ఇంకా జెంట్స్ కి, లేడీస్ కి, కిడ్స్ కి ఓవరాల్ గా మీషో ఎట్లా ఉందో అట్లనే ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్ని బ్రాండ్స్ అన్ని కలిపి ఒక యాప్ లో ఉంటాయి అన్నమాట. సో ఆ యాప్ లో అనేది మనకి కమిషన్ బేస్ లాగా వర్క్ అనేది ఇస్తారు. సో అది ఏం వర్క్ అంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఫస్ట్ మనం క్రోమ్ లోకి వెళ్ళి మీషో అఫిలియేట్ మార్కెటింగ్ ని మనం లింక్ అయ్యి చేసుకొని ఉండాలి. అది చాలా అంటే చాలా సింపుల్. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూసుకోండి. క్రోమ్ లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఆటోమేటిక్ గా మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది క్లిక్ చేసుకోండి, మీకు అది ఓపెన్ అయితే అయిపోతుంది. తర్వాత మీరు మీషో అకౌంట్ లోకి వెళ్ళగానే మీకు స్క్రీన్ మీద కనిపించేటట్టు ఈ విధంగా మీషో అఫిలియేటింగ్ అని చెప్పేసి పడుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేసుకొని ఆ లింక్స్ అనేది మనము విష్ లింక్ లోకి వెళ్ళి కాపీ చేయాలి. అది ఎలా కాపీ చేయాలి ఏంటి అనేది నేను మీకు వీడియోలో అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను. చూపించి దాని ప్రకారం మీరైతే చేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు డైలీ స్టేటస్ పెట్టుకోవాలి వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఇట్లా సోషల్ మీడియాస్ ఏమైతే ఉంటాయో మీకు వాటిలో మీరు పెట్టుకుంటూ ఉండాలి. సో ఎవరైనా చూసి ఆ ప్రోడక్ట్ కానీ నచ్చితే వాళ్ళు బై చేసుకుంటారు. సో ఇదే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది. ఒక ప్రోడక్ట్ ని మనం షేర్ చేసేదాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పేసి అంటారు. వాళ్ళు బై చేసుకుంటే మీకు ఎంతో కొంత కమిషన్ అనేది వస్తుంది. సో మనకి మీషో నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి విష్లింక్ అనే యాప్ అనేది మనకి కమిషన్ అనేది ఇస్తుంది. సో కమిషన్ ఇస్తుంది. అండ్ తరువాత ఇన్స్టాగ్రామ్ లో 2000 ఫాలోవర్స్ ఉండి, యూట్యూబ్ లో 500 ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇస్తుంది. ఎవరు? విష్లింక్. సో విష్లింక్ మనకి ఫ్రీ ప్రొడక్ట్ అయితే ఇస్తారు. ఆటోమేటిక్ గా మనం ప్రతిసారి మీషోలో ఆర్డర్స్ పెట్టుకొని లేదా ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్స్ పెట్టుకొని మన మనీతో పెట్టుకోలేం కదా. సో అందుకనే విష్లింక్ వాళ్ళు మనకి కంపల్సరీ 2000 ఇన్స్టాగ్రామ్ లో ఉండి అండ్ యూట్యూబ్ లో 500 సబ్స్క్రైబర్స్ ఉంటే మనకి విష్లింక్ ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారనమాట. మీషో వాళ్ళు ఏ బ్రాండ్ అయితే ఉందో ఆ బ్రాండ్ వాళ్ళు మనకి ప్రొడక్ట్ ఇచ్చి ఈ ప్రొడక్ట్ మీద మీరు కంటెక్ట్ చేయండి, కంటెక్ట్ చేసి మీరు వీడియోస్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి మనకి వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు. సో మనం మెసేజ్ చేసినాక మనం ఆ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మనం ఆ ప్రోడక్ట్ మీద ఒక వీడియో తీసేసి, సో ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ మనం తీసుకుంటున్నాం, ఆ ప్రోడక్ట్ ని గైస్ ఈ ప్రోడక్ట్ బాగుంది, నేను వాడి చూసాను, మీరు కూడా వాడి చూడండి, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అని చెప్పేసి మనం చెప్తాం. సో ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పోస్ట్ చేసి ఎవరైనా లింక్ కావాలి అని చెప్పేసి అడుగుతారు. వాళ్ళు బై చేసుకుంటే మనకు కమిషన్ అనేది వస్తుంది. సో మనకి ఇంత కమిషన్ అని చెప్పేసి ఉంటుంది. కమిషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు విష్లింక్ యాప్ లో నేను క్లారిటీగా మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక్కొక్క యాప్ లో ఎంత కమిషన్ వస్తుంది అంటే, మీషోలో అయితే ఓవరాల్ గా 9% వరకు, 0.5 నుంచి 9% వరకు కమిషన్ అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో కూడా సేమ్ అంతే, 0.5 నుంచి 6% వరకు కమిషన్ అయితే వస్తుంది. అట్లా అన్ని షాప్సీ కానీ, అమెజాన్ కానీ, ఇంకా ప్రతి ఒక్క యాప్స్ నుంచి, నైకా, మిత్రా, ఇట్లా ప్రతి ఒక్క యాప్స్ నుంచి మనకు కమిషన్ అనేది వస్తుంది. మనం జస్ట్ ఓన్లీ ఆ లింక్స్ అనేది మనం కాపీ చేసుకొని విష్ లింక్ లో మనం పేస్ట్ చేసి ఆ లింక్స్ మనం స్టేటస్ లో పెట్టుకొని స్టోరీస్ లో పెట్టుకుంటూ ఉంటే మనకి ఎవరికొకరు నచ్చితే బై చేసుకుంటారు. సేమ్ ఇదే గాయస్, దీని గురించి పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. నేను మీకు క్లారిటీగా వీడియోలో చూపిస్తాను, వీడియోలో చూసేయండి. అండ్ ఇంకొకటి, మీరు ఆ విష్లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే, సో మీరు కావాటి గీత అని చెప్పేసి నా రిఫరల్ కోడ్ అనేది యూస్ చేసుకోండి. మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మీ ఫోన్ నెంబర్ తో లాగిన్ అవ్వండి. బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ చేసుకోండి, యూట్యూబ్ లింక్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ లేకపోతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు జీరో సబ్స్క్రైబర్స్ ఉన్నా పర్వాలేదు, ఇన్స్టాగ్రామ్ లో 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ పర్వాలేదు, ఏం ప్రాబ్లం ఉండదు. మీరు ఆటోమేటిక్ గా కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా
సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ కూడా పెరుగుతూ ఉంటారు. సో జీరో ఉన్న నో ప్రాబ్లం, మీరు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఫర్దర్గా మీకు విష్ లింక్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను అడగచ్చు, నేను కంపల్సరీ మీకు చెప్తాను. ఇంకొకటి, ఈ పే అవుట్స్ అనేది ఎలా ఉంటాయి అంటే, పే అవుట్స్ అనేది మనకి మంత్లీగా పడతాయి. అంటే ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఫిబ్రవరి, ఇప్పుడు మార్చ్. లాస్ట్ మంత్ నేను చేసిన ఎర్నింగ్స్ మొత్తము ఫిబ్రవరి 10th నుంచి 15th లోపు అయితే పడిపోతాయి. సో ఇట్లా పే అవుట్స్ గురించి అయితే మనకి విత్డ్రాల్ అయితే అప్పుడు ఇస్తారనమాట. డైరెక్ట్ బ్యాంక్కి అయితే వేసిస్తారు. మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు విష్ లింక్లో. సో ఎంతో మంది దగ్గరగా 15,000 క్రియేటర్స్ అందరు ఇలానే చేస్తున్నారు. ఎంతో మంది లాక్స్‌లో అయితే ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క క్రియేటర్ ఎవరైనా యూట్యూబ్‌లో గానీ, గైస్ ఈ ప్రోడక్ట్ తీసుకోండి, మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే లింక్ మేము డిస్క్రిప్షన్‌లో పెడతాము. కమెంట్ బాక్స్‌లో మీరు కమెంట్ చేయండి, మీకు సెండ్ చేస్తాము అది ఇది అంటారు కదా. సో వాళ్ళు కూడా సేమ్ ఇట్లానే చేస్తారు. వాళ్ళకి ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇస్తారు. పెయిడ్ కొలాబరేషన్స్ ఉంటాయి. అంటే మనకంటూ ఒక రీచ్ వచ్చి ఫాలోవర్స్ అంతా 2000 ఫాలోవర్స్ ఇన్‌స్టాలో, 500 సబ్స్క్రైబ్ యూట్యూబ్‌లో అయిపోతే మనకు కూడా ఆటోమేటిక్‌గా పెయిడ్ ప్రమోషన్స్ వస్తాయి. సో వాళ్ళు మనకి అమౌంట్ ఇస్తారు. ప్లస్ మనకి కమిషన్ వస్తది. ఇట్లా 2 రకాలుగా ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను కూడా జాయిన్ అయ్యి నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను గైస్. నేను జాయిన్ అయ్యి జస్ట్ 5 డేసే అవుతుంది. కానీ నాకు 5 డేస్‌లో మంచి ఎర్నింగ్సే వస్తున్నాయి. నేను ఇంకా ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో అంత పెద్దగా ఎక్కువ నేను లేను. సో ప్రెజెంట్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను అంత లేను ఇన్‌స్టా, యూట్యూబ్‌లో. సో నేను ముందే ఇంకా ఇన్‌స్టాలో వీడియోస్ పోస్ట్ చేయడం అండ్ యూట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేయడం నేను చేస్తూ ఉంటాను. మీరు నన్ను కూడా ఫాలో అవ్వండి గైస్. మీకు ఇష్టమైతే, నా వీడియోస్ మీకు నచ్చితే నన్ను కూడా ఫాలో అవ్వండి. సో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో అవ్వండి. అండ్ విష్ లింక్ యాప్ కావాలన్నా గానీ నేను యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని రిఫరల్ కోడ్ అయితే కావాటి గీత అని చెప్పేసి ఉంటుంది. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ మీద కూడా ఇస్తాను చూడండి. అండ్ ఇప్పుడు స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి, కావాటి గీత అని చెప్పేసి. మీరు ఇలా టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా యాప్ అనేది నా రిఫరల్‌దే వస్తది. మీరు ఇట్లా రిఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తది. నాకు కొంచెం కమిషన్ అనేది వస్తది. యెస్ గైస్, మీరు డౌన్లోడ్ చేసుకున్నాక మీ ఫ్రెండ్స్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా గానీ వాళ్ళకి మీ రిఫరల్ కోడ్ అనేది షేర్ చేయండి. సో ఇంతకు మించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేయండి. నేను మీకు కంపల్సరీ కాల్ గానీ, మెసేజ్ గానిలో నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. అయితే నేను మీకు యాప్ గురించి మొత్తం ఒకసారి చూపిస్తాను. మీరైతే చూసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్‌లో అడగండి. సో గైస్, విష్ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, హోమ్ పేజ్. సో ఇంకా మీరు ఇట్లా కిందకి స్క్రోల్ చేయగానే సేల్ క్యాలెండర్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనకు వచ్చేసి ఏమేమి బ్రాండ్స్లో ఎప్పటి వరకు సేల్స్ అనేది ఉన్నాయి, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అందులో మనకు కనిపిస్తుంది. ఫైండ్స్ ఆఫ్ ద డే అంటే ఏమేమి బ్రాండ్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి అని చెప్పేసి అవి చూపిస్తారనమాట. అండ్ మీరు విష్ లింక్ గురించి ఏమైనా నేర్చుకోవాలన్నా కానీ కింద మనకి వీడియోస్ కూడా ఉంటాయి. సో నేనైతే ఆల్రెడీ నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి లింక్ అయి ఉన్నాను కాబట్టి విష్ లింక్‌తో. సో నాకైతే నా ప్రొఫైల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. మీకైతే ఎంప్టీగా ఉంటదనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి జస్ట్ ఒకసారి నా ఒక పోస్ట్ మీద క్లిక్ చేస్తాను చూడండి. సో ఇది నా పోస్ట్, నేను ఇదివరకు పోస్ట్ చేసిందనమాట. ఇప్పుడు మీరు కొత్తగా ఒక పోస్ట్ క్రియేట్ చేయాలి. అసలు ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. అక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అని చెప్పేసి అవన్నీ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ నేను క్లిక్ చేసుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో నుంచి నేను ఒక పోస్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. బ్యాంగిల్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నా, బ్రాస్లెట్ బ్యాంగిల్స్. అండ్ ఈ పోస్ట్‌కి మనం ఒక టైటిల్ అనేది ఇవ్వాలి. టైటిల్ ఏమి ఇవ్వాలంటే ఇదొకటి మీకు ఇష్టమైనది ఇవ్వండి. నేనైతే బ్రాస్లెట్ బ్యాంగిల్ అని చెప్పేసి నేను టైటిల్ అయితే ఇస్తున్నాను. అక్కడ బ్రాస్లెట్ బ్యాంగిల్ అని చెప్పి ఇచ్చాక యాడ్ పోస్ట్ అని చెప్పి కింద పింక్ కలర్ ఉంది, దాన్ని క్లిక్ చేసేయాలి. క్లిక్ చేశాక ఆ లింక్ ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఆ లింక్ నేనైతే మీషో నుంచి తీసుకున్నాను కాబట్టి మనం మీషోలో లైక్ చేసి పెట్టుకుంటాం ఆల్రెడీ ప్రోడక్ట్ని. లైక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి నేను మీషో యాప్లోకి వెళ్ళిపోయి ఆ ప్రోడక్ట్ నేను చూసుకొని ఆ లింక్ అనేది కాపీ చేసుకొని విష్ లింక్ యాప్లో అనేది నేను పేస్ట్ చేస్తాను. అప్పుడు పేస్ట్ చేయడం ద్వారా నాకేమవుతుంది, మనకి ఎఫ్ఎల్ఏటీ లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నాకు కనిపిస్తుంది కదా, బ్రాస్లెట్ అనేది నేను అక్కడ లైక్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి పైన నాకు ఏమని ఉంది, అక్కడ
డెలివరీ టు మహబూబ్ నగర్ కింద అఫ్లైట్‌కి 10% కమిషన్ అని చెప్పేసి ఉంది. సో మీకు కూడా అలా రావాలి అనుకుంటే మీరు క్రోమ్‌లోకి వెళ్ళి మీషో అఫ్లైటింగ్ మా ప్రోగ్రామ్ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు వస్తుంది. నేను అది మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అది ఒకసారి మీరు లింక్ టైఅప్ అవ్వండి. దాంతోపాటు మీకు కూడా మంచిగా అట్లా వస్తుంది. అండ్ వచ్చేసి మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే చెప్పా. ఇప్పుడు ఆ లింక్ మనం పేస్ట్ చేసాం కదా, ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా లింకులు యాడ్ చేయాలన్నా కానీ యాడ్ అనదర్ లింక్ మీద క్లిక్ చేస్తే ఎక్స్ట్రా లింక్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మీరు చూడండి, నాకు ఫ్లాట్ 9% అయితే ఈ బ్యాంగిల్స్ మీద కమిషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ప్రీవ్యూ పోస్ట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. అయితే మనం పోస్ట్ చేస్తే ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి చూపిస్తున్నారు. సో ఈ విధంగా అయితే మనం పోస్ట్ చేయడానికి ఇట్లా ఉంటుంది అని చెప్పి విష్ లింక్ వాళ్ళు చూపిస్తున్నారు. సో దాన్ని మనం ఇంకా పోస్ట్ చేస్తే కంగ్రాచులేషన్స్, మీ లింక్ అనేది జనరేట్ అయిందని చెప్పి ఒక మెసేజ్ అయితే మనకు వస్తుంది. సో షేర్ యువర్ విష్ లింక్స్ అని చెప్పేసి ఉంటుంది. మనం ఇంకా స్టోరీస్లో పెట్టుకోవాలి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలి, ఇమేజెస్ తీసుకెళ్ళి ఫేస్బుక్లో పెట్టి లింక్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్స్లో వాటిలో కమెంట్ బాక్స్లో అట్లా లింక్స్ పెట్టినప్పుడు ఎవరైనా నచ్చితే బై చేసుకుంటారు. అండ్ ఇవి నా సింగిల్ ప్రోడక్ట్ లింక్స్ అనమాట. అంటే నేను ఇన్స్టాగ్రామ్స్కి వాటికి ఏం లింక్ చేయకుండా మామూలుగా సింగిల్గా పోస్ట్ చేసినాయి అనమాట. ఇక్కడ సింగిల్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే మీషోలోంచి లింక్ తీసుకొచ్చి మనం నచ్చిన ప్రోడక్ట్ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి లింక్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యాక దాన్ని మనం సేమ్ అంతే వాట్సాప్ వాటికి స్టేటస్ పెట్టుకోవడం. సేమ్ చాలా అంటే చాలా సింపుల్ గైస్. ఇది ఎవరన్నా చేస్తారు, మీరు కూడా చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. అండ్ వచ్చేసాక ఇది నా ప్రాసెస్ అయితే. అండ్ ఇంకొకటి నా అనలిటిక్స్లోకి వెళ్దాం ఒకసారి. అంటే నేను ఎంతవరకు చేశాను అని చెప్పేసి. నేనైతే జస్ట్ జాయిన్ అయ్యి 5 డేసే అవుతుంది. నేనేం ఎక్కువ డేస్ కూడా అవ్వలేదు నేను జాయిన్ అయ్యి. సో 5 డేస్లో నేను ఎంత ఎర్నింగ్ చేశాను ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇక నా అనలిటిక్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి విష్ లింక్తో ఏమేమి ఉన్నాయి బ్రాండ్స్ అని చెప్పేసి అది కూడా చూపిస్తుంది. నా అనలిటిక్స్లో మీకు అది కూడా చూపిస్తాను, ఒక నిమిషం గాయస్. సో ఇక్కడ మిత్రా ఉంది, అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, షాప్సీ, లిబాస్, ఇట్లా చాలా అంటే H&M, చాలా అంటే చాలా బ్రాండ్స్తో అయితే టైఅప్ అయ్యి ఉంది విష్ లింక్ అనేది. 15,000 క్రియేటర్స్ అందరూ ఇట్లానే యూజ్ చేస్తున్నారు గాయస్. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. ఎవరైనా సరే ఇప్పుడు చూడండి నా అనలిటిక్స్ ఒకసారి చూడండి. నేను ఇవాళ మాత్రం 75 రూపీస్ అయితే ఎర్నింగ్ చేశాను విష్ లింక్లో. కానీ నేను ఇవాళ ఏ పోస్ట్ చేయలేదు. ఏం పోస్ట్ చేయకుండానే నేను ఎస్టర్డే చేసిన పోస్ట్లకి నాకు ఇవాళ ఎవరో సంథింగ్ ఆర్డర్ పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకున్నారో సో మనం ఇన్స్టా నుంచి అయినా పెట్టుకోవచ్చు, ఫేస్బుక్ నుంచి అయినా పెట్టచ్చు, వాళ్ళు ఎట్లా అన్నా పెట్టుకోవచ్చు అది. సో నాకు మీషో నుంచే మొత్తం 75 రూపీస్ అయితే వచ్చింది ఇవాళ. మీషో నుంచే 75 రూపీస్. సో మనకి ఎందుకంటే మీషో ఎక్కువ చాలామంది మీషోనే యూస్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ కాస్ట్ చాలా తక్కువ వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు మీషోకే కన్వర్ట్ అవుతున్నారు చాలామంది. సో మీషో ఈజ్ బెస్ట్ అని చెప్పేసి నేను చెప్తాను. నేను మీషోకి తప్పించి ఇంకా పెద్దగా వేరే యాప్స్ నేను బ్రాండ్స్తో కొలాబ్ అయ్యలేను, ఎందుకంటే నాకు పెద్ద అలవాటు లేదు. మీషో ఒకటే నాకు బాగా అలవాటు. సో మీకు అనదర్ యాప్స్తో ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాటికి అఫిలియేట్ కూడా చేయొచ్చు. నేను మీషోదే చేస్తున్నా. మీషో ఇంకా షాప్సీ చేస్తున్నాను. షాప్సీ కూడా కొంచెం లైట్గా అప్పుడప్పుడు యూస్ చేస్తాను అంతే. సో గాయస్ ఈ డ్రెస్కి అయితే నాకు 1 రూపీ అయితే వచ్చింది. ఇట్లా ఒక్కొక్క డ్రెస్ని బట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ని బట్టి వాటి కమిషన్ అనేది మనకు ఉంటుంది. అంతేగాని ఒకేసారి మనం వేలల్లో సంపాదించేయాలా, 100లో రావా అట్లా అనుకుంటే కష్టము. ఒక ప్రోడక్ట్ మీద మనకి వస్తే 1 రూపీ, 2 రూపీస్ లేదా 10 రూపీస్, 12 రూపీస్ అనేది వస్తుంది. ఏదైనా కాస్ట్ని బట్టి ఉంటుంది. అండ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని దాన్ని బట్టి ఉంటుంది. ఇది పే అవుట్స్ అనమాట. నా టోటల్ పే అవుట్స్ వచ్చేసి 197 రూపీస్ అయితే నాది అయ్యింది 5 డేస్ ఎర్నింగ్ అది. సో నేను కూడా జాయిన్ అయ్యాను కొత్తగానే కాబట్టి నేను కంటెంట్ పెద్దగా ఎక్కువ ఏం చేసలేను. జస్ట్ సింగిల్ ప్రొడక్ట్స్ వాట్సాప్లో అండ్ ఇన్స్టాలో స్టోరీస్ పెట్టడం వల్లనే నాకు అవి అంతగానం 197 రూపీస్ అనేది వచ్చింది. ఊరికనే అయితే రాదు కదా, ఏదో ఒక ప్రయోగం చేశాను అట్లా వచ్చింది. ఇది వచ్చేసి మనకి కస్టమర్ కేర్. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనం కస్టమర్ కేర్ కూడా అడగచ్చు, వాళ్ళు మనకి రెస్పాండ్ అయితే అవుతారు వెంటనే. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి విష్ లింక్ గురించి కూడా మనకి ఇక్కడ మీరు అన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి, మీరు అక్కడ చెక్ చేయొచ్చు. సో గాయ్స్ ఇదైతే ఈ ప్రాసెస్ విష్ లింక్ గురించి. ఇది వచ్చేసి మనకి విష్ లింక్ రివార్డ్స్ అనమాట. ఏమైనా ప్రోడక్ట్స్ గురించి ఏమైనా ఉన్నా కానీ అప్డేట్స్, ఆ రివార్డ్స్లో మనం ఏదైనా ఎక్స్ట్రా చేస్తే కూడా మనకి కమిషన్లో ఎక్స్ట్రా కూడా వస్తుంది అనమాట.
అండ్ సోర్సింగ్ అని చెప్పేసి ఉంటుంది. సోర్సింగ్ అనేది ఫ్రీ ప్రొడక్ట్ మనకి ఇస్తారు వాళ్ళు. మరి నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ వీడియోలో 2000 ఫాలోవర్స్ అయితే ఇన్స్టాలో ఉండాలి, 500 సబ్స్క్రైబర్స్ అయితే యూట్యూబ్లో ఉండాలి. అట్లా ఉంటేనే మనకి సోర్సింగ్ అనేది అవైలబుల్ అవుతుంది. అప్పటి వరకు మనకి సోర్సింగ్ లాక్డ్ అని చెప్పేసి ఉంటుంది. నాకు ఇంకా సోర్సింగ్ లాక్లోనే ఉంది, ఎందుకంటే నాకు ఇన్స్టాలో 2000 ఫాలోవర్స్ అయితే లేరు. సో అందుకని నాకు లాక్లో ఉంది. ఇది ఎంగేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఎంగేజ్ అంటే ఆటో డిఎం, అంటే ఎవరైనా మన వీడియో కింద లింక్ అని చెప్పి కామెంట్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా మనం మెసేజ్ చేసే పని లేకుండా ఆటోమేటిక్గా విష్ లింకే వాళ్ళకి మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది. అంటే మన ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది డైరెక్ట్ వాళ్ళకి సెండ్ చేసేస్తుంది అనమాట. మీరు ఒకసారి వేరే అకౌంట్ ద్వారా చెక్ చేయండి. మీరు ఏదైనా వీడియో పోస్ట్ చేసి దానికి విష్ లింక్ని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక వేరే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి జస్ట్ లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. మెసేజ్ చేయగలనే మీకు లింక్ అనేది ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి మీరు చూడొచ్చు, అక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో గాయ్స్, ఇది ఇవాళైతే టాపిక్. సో మీకు ఈ విష్ లింక్ యాప్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కంపల్సరీ అడగండి. నేను మీకు నా వంతు అయ్యేంత వరకు నేను కంపల్సరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కొత్తగా జాయిన్ అయ్యాను, సో నా ఎర్నింగ్స్ కూడా మీరు చూశారు. కొంచెం నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అయ్యి నాకు ఇన్స్టాలో మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.